నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబడనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో ఆప్యాయంగా సమయం గడిపి వారితో ఆటలాడి వారి చదువు మరియు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నారుల శారీరక మానసిక అభివృద్ధి కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ కొత్త అంగన్వాడీ భవనం తాడ్వాయి మండల చిన్నారులకు మరింత మెరుగైన వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు. నాకు నా పక్కన బెంచ్ మీద కూర్చుంటున్న నా దోస్తే ఆయన స్కూల్లో అసెంబ్లీలో ఆయన ఎంబడబడ్డా, నువ్వు నా పక్కనే కూర్చుంటుంది, నాకు మా తాడవై కోటి ఇయ్య అంటే, అరే నువ్వు పెట్టుకోమా అని చెప్పిండు ఆయన. నా మీద ధైర్యాల్సిండు మా స్పోర్ట్స్ మినిస్టర్. ఆయన యువజన శాఖ క్రీడా శాఖ మంత్రి ఆయన్ని వాకాట్ గారు. ఇంతకుముందు మంత్రి కాకముందు మా పక్కనే కూర్చుంటుండే, మాతో తింటుండే, మా పక్కన కూర్చుంటుండే కనుక మనం పోయి అడిగితే తాడవై ప్రపోజల్ పెడితే సంతకం పెట్టిండు. ఆయన కిందికి పంపించిండు. కింద మన వచ్చినట, వచ్చి వాళ్ళు చూసిరట. మళ్ళీ వాళ్ళు ఏం చేసిరట అంటే, ఏదో కొండ పెట్టాలి కదా, ఆ గుట్ట మీదకి నీళ్ళు లేవు, గుట్ట మీద ఎట్లా పెడతారు, ఇక నాగానే తెలుసు, నీకు తెలుసు, కొండి పెట్టేటోళ్ళు కొండి పెట్టాలి, రావద్దు అనుకుంటారు, ఇది లేదు అది లేదు అని చెప్తే గవర్నేం లేవు, కావాలంటే వాళ్ళకి పైపులు వేసి మేము పైసలు వేసి నీళ్ళు ఎక్కిస్తాం కానీ కట్టినాము. అయితే ఇప్పుడు ఎస్టిమేట్ కూడా పోయింది, నాకు కూడా లెటర్ వచ్చింది కలెక్టర్ నుంచి కూడా. ఎందుకంటే మినిస్టర్ గారి నుంచి ప్రపోజల్ వచ్చిందట, కలెక్టర్కి వచ్చేసింది. కలెక్టర్ ఈ డిపార్ట్మెంట్ పంపించారు. నేను మొన్న వచ్చిండు. మళ్ళీ అంగన్వాడీ తల్లులు ఇక్కడే ఉన్నారు, సూపర్వైజర్ ఉన్నారు. మరి చాలాసార్లు నేను కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్లో కానీ, సీఎం గారితో కానీ, మరి పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కానీ చాలాసార్లు నేను ప్రపోజల్స్ పెట్టిన. ఎందుకంటే అన్ని అంగన్వాడీ కేంద్రాలు కొత్తవి కట్టాలా. చాలా దగ్గర రెంట్ లైన్లు ఉన్నారు. కొన్ని గ్రామాల్లో పాత బిల్డింగ్ ఉన్నాయి, అవి ఎప్పుడు కూర్చుందో తెలియదు. అందుకొరకే నేను ఏదైతే ప్రపోజల్ పెడతా ఉన్నా కొన్ని గ్రామాల్లో వచ్చినాయి. ఇప్పుడే బ్రాహ్మణపల్లిలో కూడా 12 లక్షలతో కొత్తది ఓపెన్ చేసుకుని వస్తున్నాం. ఇలా తాడవేలో ఓపెన్ చేస్తున్నాం. ఇట్లా అన్ని గ్రామాల్లో కూడా కొత్త గ్రామ పంచాయతీలు కావాలి, కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి, కొత్త సబ్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్ ఉండాలి. హెల్త్ సెంటర్స్ కూడా చాలా గ్రామాల్లో పోయినాయి అని చెప్పుకుంటూ నేను ప్రపోజల్ పెడతా ఉన్నా. మరి ఈరోజు తాడవేలో ఓపెన్ చేసుకున్నాం, చాలా సంతోషం. అయితే ఇందిరమ్మ ఇళ్ళది కూడా నేను ఎమ్మెల్యే కాకముందు కూడా చాలాసార్లు చాలా విషయాలు చెప్పడం జరిగింది. చాలాసార్లు నేను తిరిగినప్పుడు కూడా మన దగ్గర ఉన్న ఒక్కటే ప్రాబ్లం. మన ప్రత్యేకంగా ఎల్లారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రాబ్లం ఏమైందంటే 10 సంవత్సరాల నుంచి మనకి ఇల్లు రాలే. దానివల్ల పేదోడైపోయి ఇల్లు లేకుండా ఇంకా ఎక్కువైపోయింది. పక్కన బాన్సోడకు 10,000 ఇల్లు పోయినాయి. ఇదే 10 సంవత్సరాల్లో 10,000 ఇండ్లు 50 కిలోమీటర్లు దేని బాన్సోడకు పోయినాయి. పోనీ మనకు నాయకత్వం లేదు, మనం అడుగుతలేము, ఎల్లారెడ్డి వెనుకబడ్డది, పోనీ 10,000 పోతే ఒక 1,000 2,000 కూడా రాలే మనకు. కామారెడ్డి పోయినాయి, బాన్సోడకు 10,000 ఇండ్లు పోతే 10 సంవత్సరాల 10,000 ఇండ్లు పోతే ఎల్లారెడ్డికి వచ్చింది 0. అందుకొరకే నేను ఎమ్మెల్యే కాకముందు చాలా గ్రామాలు తిరిగినా, ఇళ్ళు తిరిగినా, మోరిలలో తిరిగినా, వాళ్ళ ఇళ్ళకు పోయినా, రేకులలో కూర్చుండలేని పరిస్థితి ఉండే. అన్నీ తిరిగితే కూడా ఇండ్ల ప్రాబ్లం విపరీతంగా ఉంది. అందుకని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మొట్టమొదటిగా అసెంబ్లీలో మైక్ కొట్టి